ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. 100% ఉంటాడు. ఎందుకంటే ఆయన తాగి ఫామ్ హౌస్ లో వండుకోవట్లేదు, 24 గంటలు ప్రజల్లో తిరుగుతున్నాడు. ఒక పక్క 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా చక్కదిద్దుకుంటా ఏం డెవలప్మెంట్ చేసిండు? వాళ్ళు డెవలప్ అయ్యారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం డెవలప్మెంట్ చేయలేదు. వాళ్ళ కుటుంబము కవిత ఏం చేసుకుంటున్నాను నీకు తెలుసా? తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు కవిత ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు వండుకుంటా బ్యూటీ పార్లర్ నడుపుతుండే. ఈ రోజు కారిపాల బంగ్లా కట్టుకున్నది. కేటీఆర్ అమెరికాలో 2 లక్షలకు ఓయో రూమ్ల బాత్రూమ్లు సాఫ్ చేస్తుండే. ఈ రోజు జనవాడలో 100 కోట్ల ఎకరం ఉన్న దగ్గర 10 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కేసీఆర్ 600 ఎకరాలలో ఫామ్ హౌస్ ఉంది. పారగాన్ చెప్పులు ట్రంక్ పేటతో వెలమ హాస్టల్ చదువుకున్నటువంటి హరీష్ రావు ఈ రోజు కోట్లకు అధిపతి అయ్యిండు. మరి తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఎట్లయినా, నీ ఆదాయం ఎట్లా పెరిగింది చెప్పాలే కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. మీరు చూసిండ్రు, అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాలు వచ్చినాయి. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీలలో అభ్యర్థులనే పెట్టుకోలేకపోతున్నారు. కేటీఆర్ తొడలు కొడుతున్నాడు కదా. కేటీఆర్ నీకు దమ్ముంటే నేను ఒక్కటి చెప్తా, కేటీఆర్ దమ్ముంటే నీకు కోడంగల్కు రా. ఎక్కడన్నా నీవు ఏదో పంచాయతీ ఎన్నికలలో పీక్తాను ఆడతా పొడుస్తా అంటున్నావు కదా, ఎక్కడన్నా ఒక వార్డు ఎంచుకో, ఆ వార్డులో నీ వార్డు మెంబర్కి వెళ్ళి ఎదుగుతాం. ఇక ప్రతి బిడ్డకు ఈరోజు రేషన్ కార్డులు ఇస్తే 10 ఏళ్ల నుంచి నీవు రేషన్ కార్డు ఇవ్వలేదు సన్నాసి. ప్రతి పేదకు నిరుపేదకు ఈరోజు రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న నిరంతర ప్రక్రియ. పెన్షన్లు ఇస్తున్నది, అన్ని పథకాలు అమలు చేస్తున్నది. నువ్వు చూడు, సన్నబియ్యం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన సుభిక్షమైన పరిపాలన, మరొక రాజశేఖర్ రెడ్డిని మించినటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు.